లక్ష్మీ వల్లభారంభాం మిఖనోమనిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమద్విఘ్న సుగురవే నమో నమః. రాసుల్లో చివరి రాశి అయినటువంటి 12వ రాశికి వచ్చేసాం, మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం అంటే ది అనే అక్షరం, ఉత్తరాభాద్ర 4 పాదములు, దు షం ఝ ధ అనే అక్షరములు, రేవతి 4 పాదములు, దే దో చా చి అనే అక్షరములు. ఈ అక్షరాల్లో ఈ సంవత్సరం మనం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. సహజంగా మీనరాశి వారు ఎలా ఉంటారు, ఈ రాశి ఫలితం కాదు ఇది, అసలు ఈ రాశి వాళ్ళ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఎక్కువగా ఈ రాశి వారికి విపరీతమైనటువంటి షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది. మీనరాశి లక్షణము. ఈ రాశి వారు ఎక్కువ కూడా వీళ్ళు ఉండేటువంటి ప్రాంతాలకు అంటే నీరు ఉండేటువంటి ప్రాంతాలకు దగ్గరలో మాత్రమే నివసిస్తుంటారు. ఎక్కువగా వీళ్ళు ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, లేదంటే నివాస రీత్యా కావచ్చు. నీరు అంటే సముద్రములు కానీ, కాలువలు కానీ, నదులు కానీ ఇట్లాంటి వాటికి దగ్గరగా వీళ్ళు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఒక ద్విస్వభావ రాశి కాబట్టి ఆలోచనలన్నీ ఒక్కొక్కసారి డ్యూయల్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే 2 రకాల ఆలోచనలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే రాశికి ద్వితీయ స్థానం వాక్ స్థానం అయినటువంటి మేషం ద్వితీయం కాబట్టి వీళ్ళ యొక్క వాక్కు కూడా కొంచెం వేగంగా, ఎదుటి వాళ్ళకి కొంచెం షార్ప్గా అనిపించేట్టుగా ఉంటారు. కార్యశూరులే ఉంటారు. చేపట్టిన కార్యాన్ని సాధనవంతం చేసేదాకా నిద్రపోనటువంటి మనస్తత్వమే ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి సంవత్సరం అంటే మే 1వ తేదీ వరకు బృహస్పతి 2వ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటున్నాడు. తదుపరి వత్సరాంతం వరకు కూడా 3వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటాడు. శని వత్సరం వరకు చివరి వరకు కూడా అంటే సంవత్సరం మొదలు చివరి కూడా 12వ స్థానంలో రజతమూర్తిగా ఉంటున్నాడు. రాహుకేతువులు సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు కూడా రాహు 1వ స్థానంలోనూ కేతు 7వ స్థానంలో తామ్రమూర్తులుగా ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూసినప్పుడు మే 1వ తేదీ వరకు ద్వితీయ స్థానంలో బృహస్పతి సంచారం వలన చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చక్కటి అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే మీరు ఏదైనా కార్యం చేయాలనుకున్నా, మీకు రావాల్సిన డబ్బు రావాలన్నా, బకాయిలు వసూలు చేసుకోవాలనుకున్నా, మీకు డబ్బు ఏ విధంగా రావాల్సి ఉన్నా, మీరు అప్పు ఇచ్చిందైనా సరే, మీకు లోన్స్ రావాల్సిన సరే, ఏదైనా సరే మే 1వ తేదీ లోపల వాటిని తీసుకొచ్చిన ప్రయత్నం చేయాలి. మీ వాక్కుతో ఎదుటి మనిషిని ఆకర్షించి మీ యొక్క కార్యాలు పూర్తి చేసుకుంటారు, కార్యనిర్వహణ చేస్తారు. ద్వితీయ స్థానంలో వాక్కు ఉండడం వల్ల మధురంగా ఎదుటి వాళ్ళకి మీరు చెప్తే విని ఆ పని చేయాలన్నంతగా అంత చక్కగా మీరు మాట్లాడతారన్నమాట. ధర్మకార్యాలు కూడా నిర్వర్తిస్తారు. గృహంలో శుభకార్యాలు ఆచరిస్తారు. భూ సంబంధిత విషయాల్లో కూడా మీకు ఇంతకుముందు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి నుంచి కూడా గట్టెక్కుతారు. యతీశ్వరుల దర్శనం కలుగుతుంది. యతీశ్వరులు అంటే మన సాధువులు, ఋషులు, లేదంటే పీఠాధిపతులు, వీళ్ళందరినీ యతీశ్వరులు అంటారు. వాళ్ళ యొక్క దర్శనం కూడా కలుగుతుంది. రావలసిన ధనం ఏదైతే ఉందో మీకు తప్పనిసరిగా చేతికి అందుతుంది. 100% చెప్తున్నా నేను, మీకు రావలసిన డబ్బులు మే 1వ తారీఖు లోపల మాత్రం మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు మీ చేతికి అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో గత సంవత్సరం కన్నా కొంత మెరుగ్గా ఉంటుంది. ఈ చెప్పిన ఫలితాలన్నీ కూడా ఈ ఉగాది 9వ తేదీ నుంచి మే 1 లోపల మాత్రమే. అంటే 21 రోజుల లోపల మేము పూర్తి చేయగలమా అంటే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు ఇవన్నీ పూర్తి చేయగలుగుతారు. మీకు రావాల్సిన ధనము చేతికి అందుతుంది. మీరు చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. మీరు ఏది అనుకుంటున్నారో దాంట్లో భయం లేకుండా ముందుకు వెళ్ళి కార్యసాధన చేస్తారు. చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మే 1వ తారీఖు తర్వాత ఎలా ఉండబోతుంది అని ఆలోచించినప్పుడు తృతీయ స్థానంలో బృహస్పతి సంచారం వలన కొంత అనారోగ్య సమస్యలు వెంటపడే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు అంటే ఒక శుభగ్రహము తృతీయ స్థానానికి వెళ్తుంది, ఒక పాపగ్రహం ద్వాదశ స్థానంలో శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ రెండిటి యొక్క ప్రభావాన్ని మనం అనుభవించవలసి వస్తుంది. మీనరాశి వాళ్ళు మానసికంగా కూడా ఎక్కువగా వేదనగా ఉంటుంది. మే 1 తర్వాత ఏదో చేయాల్సింది చేయలేకపోయాము, ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది, చేయకుంటే ఎలా ఉంటుంది,
చేయకపోతే ఏమవుతుంది, ఇలాంటి ఆందోళన ఎక్కువవుతూ ఉంటుంది. ఏ రంగంలో వారినప్పటికీ కూడా చేసేటువంటి కార్యాలన్నీ తీవ్రమైన ఆటంకాలు. మీరు ఉద్యోగమా, వృత్తి రంగమా, వ్యాపారమా, స్వయంభాత, రాజకీయ రంగమా, మీరు ఎందులో ఉన్నారో ఇక్కడ సంబంధం లేదు. మీరు చేసే ప్రతి పని కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. శుభకార్యాలు కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే చెప్పాను, శుభకార్యాలు కూడా మే 1 లోపల ముగించే ప్రయత్నం చేయాలి. బంధువులు, మిత్రులు, ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరితో కూడా మీకు ఇబ్బందులు ఏర్పడి మీకు తెలియకుండానే వారితో మీరు శత్రుత్వం ఏర్పరచుకోవాల్సి వస్తుంది. అట్లాగే శారీరకంగా మాటికి ఏదో ఒక అనారోగ్యం కూడా వెంటాడుతూ ఉంటుంది. మీకు తెలియదు. మీరు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదండి, సింపుల్గా ఉంది, ట్యాబ్లెట్స్ వేసుకొని తగ్గిపోతుంది అంటాడు. మీకు మాత్రం తగ్గినట్టు అనిపించదు. ఎందువలనంటే రాశిలో రాహువు, సప్తమ కేతువు సంచారం. రాశిలో రాహువు ఉన్నది లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసేటువంటి తత్వం గల గ్రహం. 7వ స్థానంలో ఉన్నటువంటి కేతువు నెగిటివ్ థింకింగ్స్ ఎక్కువగా చూపించేటువంటి గ్రహము. కాబట్టి ఏదో జరుగుతుంది కానీ మనకు అర్థం కాదు. ఏం జరుగుతుందో తెలీదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తే అర్థం కాదు. భార్యాభర్తల మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే భార్య పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే వ్యాపార భాగస్వాములు, జాయింట్ బిజినెస్ ఉంటే మీ యొక్క పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ఉంటే తమ పక్కన పనిచేసే వాళ్ళతో కూడా, వర్కింగ్ పార్ట్నర్స్ వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆకస్మికంగా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ధన విషయంలో మే 1వ తారీఖు దాటిన తర్వాత మాత్రం ప్రతి నిమిషము ఆచితూచి అడుగు వేయనట్లయితే ధన విషయంలో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా కోపం తరిగిలిపోతుంటారు. సహజంగానే మీనరాశి వారికి కోపం తొందరగా రావడము, షార్ట్ టెంపర్ అంటారు. అంతే అతి తొందరగా ప్రతిదానికి యాక్షన్ టు రియాక్షన్ ఉండాలనే తత్వం ఎక్కువగా ఉంటుంది. మీనరాశి లక్షణం అది. ఇంకా ఈ సంవత్సరం మీ యొక్క స్థితి వల్ల ఇంకా కోపం ఎక్కువగా వస్తుంటుంది. అనవసరమైన నిందలు వేయాల్సి వస్తుంది. మీరు ఏ పని చేయరో, ఏదైతే పొరపాటు చేయరో మీరు చేశారని చెప్పేసి బ్లేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సంఘంలో కూడా మీకు సరైన పరపతి, గౌరవము దక్కకపోవచ్చు. ఈ సంవత్సరం శని 12వ స్థాన సంచారం వలన అనవసరమైనటువంటి త్రిప్పట, వృధాగా ఖర్చు పెట్టడము, అట్లాగే ఆకస్మికంగా ఆపదలను ఇప్పుడు ఆకస్మికంగానే వస్తాయి. కానీ ఈ సంవత్సరం మీకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. ఏదో ఆపద రాబోతుందని ముందు కొంత మీకు హింట్ వస్తాయి. తామున్న రంగంలో ప్రతి పనికి విపరీతమైన వ్యతిరేకత ఏర్పడుతుంది. మీరు ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, రాజకీయస్తులైనా సరే, మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుంది. గతంలో ఉన్నటువంటి మంచి పేరుకి మచ్చ ఏర్పడుతుంది. గతంలో మిమ్మల్ని అందరూ కూడా ఇంద్రుడు, చంద్రుడు, అది ఇది అని పొగినట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు మళ్ళా బ్లేమ్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయంలో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. మానసికమైన ఆందోళనకు కూడా గురి కావాల్సి వస్తుంది. శని 12వ స్థానం అంటే తల మీద ఉన్నట్టే శని. అందువల్ల ఏంటి, బ్రెయిన్ పనిచేయదనమాట. ఏ పని చేయాలన్నా చేద్దాంలే, చూద్దాంలే, పోదాంలే, వద్దాంలే, రాదులే, పోదులే, ఇట్లా ఏదో ఒక ఆలోచన. ఇటు శని అటు రాహువు కూడా ఏం చేస్తూ ఉంటారంటే మన యొక్క మనస్సు చంచల్యం కలిగించి ఏ పని చేయడానికి కూడా శ్రద్ధ చూపించగా, తద్వారా ఇది ఎందుకు కాలేదని మళ్ళా రివర్స్ మనం ఆలోచించి టెన్షన్ పడవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. రాశిలో రాహువు వలన ఇందాకే చెప్పాను నేను, దంపతుల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి భార్యాపిల్లలతో. అట్లాగే మానసికంగా స్థిరత్వం లేకపోవడం వలన తీసుకునే ప్రతి నిర్ణయాలు కూడా జాప్యం జరుగుతుంది. అంటే మానసిక ఆందోళన వలన తీసుకుందాంలే, చేద్దాంలే, చూద్దాంలే ఆలోచన వలన ఈ నిర్ణయాలన్నీ వెనక్కి వెళుతూ ఉంటాయి. దానివల్ల పనులన్నీ ఆలస్యం అవుతాయి. తద్వారా కార్య ఆటంకాలు జరుగుతాయి. తద్వారా మళ్ళీ మానసికంగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంలో కూడా మాటికి మీకు తెలియకుండా ఏవో చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం ఏమంత అనుకూలవంతమైన సమయం అయితే కాదు. ప్రతి ప్రయత్నం కూడా, అంటే మీరు చదివే విషయంలో తీవ్రంగా కష్టే ఫలి, మీరు కనుక కష్టపడితేనే సంవత్సరం ఫలితం దొక్కుతుంది. ఏదో చదివాంలే అనుకున్నట్టయితే మాత్రం విద్యా భంగం ఏర్పడే అవకాశం ఉంది సుమ. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆలస్యం కావడం వల్ల దానివల్ల కూడా ఒక్కొక్కసారి ఆవేదన పడాల్సి వస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్తో పాటు మీ పైన ఉన్నతాధికారులు మీ ఉన్నటువంటి ఉద్యోగంలో కొంత మీ మీద విచారణ జరుగుతుంది. అంటే మీ ఉన్నటువంటి ప్రొఫెషనల్ పరంగా ఎంక్వైరీస్ జరిగి మీ కొన్ని పనిష్మెంట్స్ కూడా రావచ్చు.
తోబుట్టువులతో కానీ, మిత్రులతో కానీ, స్నేహితులతో కానీ ఎవరితో కూడా ఈ సంవత్సరం విభేదాలు రాకుండా చూసుకోండి. వీలైనంత వరకు ఎవరో రుణాలు ఇస్తున్నారు కదా అని చెప్పేసి రుణాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు వస్తున్నారు కదా తీసుకోకండి. తీసుకున్నట్లయితే అవి తీర్చడానికి మళ్ళీ అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఏదో తెలియనటువంటి ఆందోళన, భయం ఏర్పడుతూ ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బందులు జరగవచ్చు. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేయడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు అమ్మినా, కొన్నా వాహనాల విషయంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏమంత మంచి కాలం అయితే కాదు. కేవలం కొద్ది కాలం మే 1వ తారీఖు వరకు మాత్రం మీరు చేసే కార్యాల పట్ల మీరు శ్రద్ధగా ఉన్నట్లయితే అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. తర్వాత మీకు వచ్చేటువంటి గ్రహములన్నీ కూడా ఎటువంటి శుభస్థానంలో లేవు కాబట్టి మీరు ఈ సంవత్సరం వీలైనంత జాగ్రత్తగా ఉండి ధన విషయంలో కానీ, మాట విషయంలో కానీ, కార్యాల విషయంలో కానీ ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే మీరు ఈ సంవత్సరం చాలా చాలా కష్టాలు, నష్టాలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఈ సమస్యలు వచ్చినప్పుడు వాటిని సులభమైన ఉపాయాలతో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మీరు చక్కటిగా దగ్గరలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారి దేవాలయం కానీ, మహంకాళి అమ్మవారి దేవాలయం కానీ దర్శనం చేసుకుంటే మంచిది. లేదా అలంపూరులో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే రాశిలో ఉన్న రాహు సంచార దోషం కొంతవరకు పోతుంది. అలాగే కేతువుకు ఉన్నటువంటి సమస్య వల్ల, కేతు 7వ స్థానంలో ఉండేటువంటి సమస్య వల్ల మంచి చక్కటి గణపతి దేవాలయం, మంచి ప్రసిద్ధి చెందిన గణపతి దేవాలయం ఏది ఉన్నట్లయితే వెళ్ళండి. లేదంటే నిత్యము కూడా వీలైనంత వరకు గణపతి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి తెల్ల జిల్లేడు పూలు, గరిక సమర్పించటం వలన అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మీనరాశి వారికి అదృష్టవారం ఏమిటి అనుకున్నప్పుడు ఈ మీనరాశి వారికి అదృష్టవారం మంగళవారము, సోమవారము, గురువారము. ఈ 3 వారాలలో కూడా ఏ పని చేసినప్పటికీ కూడా కలిసి వస్తుంది. ఇది ఎప్పటికీ పనికి వస్తుంది. ఒక్క సంవత్సరమే కాకుండా జీవితంలో మీరు శుభకార్యాలు చేయాలనుకున్నా, లేదా ఉద్యోగంలో చేరాలనుకున్నా, కొత్త పని ప్రారంభించాలన్నా ఈ 3 వారాల్లో చేస్తే బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1, 2, 3, 9. ఈ సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఇవి ఎప్పుడు పర్మనెంట్గా పనికి వస్తాయి, ఒక్క సంవత్సరమే కాదు. మీకు ఇంకా అదృష్ట దిశ అన్నప్పుడు ఉత్తర దిశ కానీ, తూర్పు దిశ కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ఉత్తర దిశలో ఉండేటువంటి ఇల్లు కానీ, ఉత్తర దిశలో ఉండే ఫ్లాట్ కానీ, లేదా అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు అందులో ఉత్తర దిశలో ఉండేటువంటి ఫ్లాట్ కానీ కొనుక్కుంటే సర్వశ్రేయస్కరంగా వాస్తు ప్రకారం కూడా మీకు అనుకూలించి వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంటే వర్ణము, ఎటువంటి వర్ణం, రంగులు అంటే మన వాళ్ళు కొంతమంది రంగులు కూడా అడుగుతూ ఉంటారు. పసుపు రంగు కానీ లేదా ఎరుపు రంగు కానీ బాగా మీకు అన్ని విషయాల్లో, అంటే వాహనాలు కొనుక్కున్నా కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాల్లో ఈ రంగులు మనకి పనికి వస్తూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పినవన్నీ వినేసి శ్రద్ధగా పాటించి తద్వారా విజయం సాధించండి. విష్ణు.